సరే అందరూ గట్టిగా జై కాంగ్రెస్ చేతులేపి జై కాంగ్రెస్ గట్టిగా అనట్లేదు. ఒక్కసారి జై కాంగ్రెస్. పెద్దలు, ఈరోజు ఈ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు, అట్లనే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు, అట్లనే వేదిక ఇప్పుడు రాబోతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అశేష ప్రజావాహిని, అట్లనే వేదిక మీద ఉన్నటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ కంటెస్టెడ్ నరేష్ యాదవ్ గారు, మిగతా శ్యామ్ నాయక్ గారు, రావి శ్రీనివాస్ గారు, నా సహచర ఇన్ఛార్జీలందరూ కూడా, అలాగే మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారు, అందరికీ కూడా నమస్కరిస్తూ ఈసారి ఖచ్చితంగా ఆదిలాబాద్ గడ్డ మీద, ఈ పార్లమెంట్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మనమందరం గట్టి సంకల్పంతో ఉన్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆత్రం సుగుణక్కని 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గకూడదు. నేను సభాముఖంగా తెలియజేస్తున్నా, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి 40,000కు తగ్గకుండా మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. మిగతా పెద్దలందరూ కూడా, రకరకాల బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సభాముఖంగా వాళ్ళందరూ కూడా సంకల్పంతో, గట్టి సంకల్పంతో ఉన్నారు. మనం ఒకటే లక్ష్యంతో మనమందరం కలిసికట్టుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టి, గడీల పాలనని కూలగొట్టి ప్రజా పాలనని తెచ్చుకున్నాం. 500 రూపాయలకే సిలిండర్ని తెచ్చుకున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు తెచ్చుకున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాని తెచ్చుకున్నాం. ఆరోగ్యశ్రీ వైద్య సేవల్ని తెచ్చుకున్నాం. ఉచితంగా వైద్య సదుపాయాన్ని తెచ్చుకున్నాం. 4.5 లక్షల ఇల్లు కట్టుకుంటున్నాం. మనం 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున 22,500 కోట్ల బడ్జెట్ తోని మన 35,000 ఉద్యోగాలు కేవలం 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందజేసింది. 11,000 ఉద్యోగాలతోని మెగా డిఎస్సి వేసింది. ఈ మెగా డిఎస్సి వల్ల కానీ, ప్రభుత్వ ఉద్యోగాల వల్ల కానీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులే ఎక్కువగా లాభపడతాం. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఆదిలాబాద్ ఎంపీని గెలిపిస్తే మీరందరూ గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ప్రధానమంత్రి అయితే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి, ఇటు మన సీతక్క గారు, సుగుణక్క గారు అయితే బీజేపీ మన డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం లేదు. మనకి ఇప్పుడు 4 ఇంజన్ సర్కార్ అవుతుంది. మనకు 4 ఇంజన్ సర్కార్, 4 ఇంజన్ల సర్కార్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం ఖచ్చితంగా ఒక గట్టి సంకల్పంతో ఉండాలా. రెండవది, 190 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. 190 పార్లమెంట్ స్థానాలలో 100కు పైగా స్థానాలు ఇండియా కూటమి, మన ఇండియా కూటమి ఆధిక్యంలో ఉన్నది. మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ మేమందరం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికే ఓటేసినామని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణలో మనం 15 పార్లమెంటు స్థానాల్ని గెలిస్తే రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం గట్టిపడుతుంది. అట్లనే కేంద్రంలో ఉన్న సర్కార్తోని మన పెండింగ్ ప్రాజెక్టులన్నీ, పెండింగ్ నిధులన్నీ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని గట్టి చేయడానికి, అటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఆత్రం సుగుణక్క గరీబోళ్ళ బిడ్డ, పేదవాళ్ళ బిడ్డ, మన ఆడబిడ్డ, పుట్టింటి బిడ్డ మనందరినీ ఓడి నింపమని అడుగుతున్నది. మనం అందరం ఆత్రం సుగుణక్క గారికి ఓటేసి గెలిపిద్దామా? ఒకసారి గట్టిగా ఆత్రం సుగుణక్కని గెలిపిద్దామా? సిద్ధంగా ఉన్నారా? జై కాంగ్రెస్. ఒకసారి గట్టిగా 2 చేతులు ఎత్తి జై కాంగ్రెస్ అనాలా. జై కాంగ్రెస్. గట్టిగా ఒకసారి 2 చేతులు ఎత్తాలా. జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చే వాళ్ళని, వాటర్ ప్యాకెట్లు ఇచ్చే వాళ్ళని కూడా కొంచెం రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు రాణిస్తలేరట. అదే రకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు